హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా కర్రీ అయితే చేసేద్దాం. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం కర్రీలోకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకే నేను 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. సన్నగా తరుక్కున్న ఆనియన్, ఒక పచ్చిమిర్చి వేసుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత హోల్సేల్ స్పైసెస్ అండి అన్నీ వేసేసుకున్నాను. మీకు ఏదన్నా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసి వేసుకోవచ్చు. అన్నీ బాగా కలుపుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసుకుంటే స్మెల్కి బాగుంటుంది, తినడానికి రుచిగా కూడా కమ్మగా ఉంటుందండి. అందుకే నేను ఫ్రెష్ది వేసుకున్నాను. దాని తర్వాత మంచిగా నీట్గా కలుపుకొని ఒక కరివేపాకు వేసుకోవాలి. బాగా కలుపుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నానండి. చికెన్ వేసుకున్న తర్వాత మసాలా మొత్తం ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని అది కొంచెం ఉడికేలోగా మనమైతే మిక్సీ వేసుకుందాం. 2 పండిన టమాటాలు మిక్సీ జార్లో వేసుకొని 5 నుంచి 6 వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా కొంచెం ఉడకంగానే మనం మిక్సీ వేసి పెట్టుకున్న పేస్ట్ని కర్రీలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నుంచి 6 వరకు నిమిషాలు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మూత తీసిన తర్వాత చూసారా, కొంచెం లైట్గా ఉడికిన తర్వాత దాంట్లో కారం, టేస్టీ దగ్గర కారం వేసుకోండి. కొంతమంది నాన్ వెజ్ కర్రీస్లో ఎక్కువగా కారం తింటారు, అందుకని మీకు టేస్ట్కి దగ్గర అయితే వేసేసుకోండి. గరం మసాలా, ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసేసుకొని బాగా కారం మసాలా మొత్తం ముక్కకు పట్టేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. చికెన్లో ఉన్న వాటర్ వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. చూసారా వాటర్ ఎలా వచ్చి బాగా గ్రేవీ వచ్చేసిందో. దాని తర్వాత టేస్ట్కి దగ్గర సాల్ట్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత చూసారా బాగా మంచి గ్రేవీ వచ్చేసింది. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని కస్తూరి మేతి పౌడర్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వేయటం వల్ల కర్రీస్లో చాలా టేస్టీ ఉంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని బాగా గ్రేవీ వచ్చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా ఆయిల్ ఎలా తేలుతుందో. అంతేనండి, చికెన్ గ్రేవీ కర్రీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది. ఎప్పుడైనా తక్కువ టైంలో తయారు చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.